ఖచ్చితంగా క్రిమి అవతారం ఎందుకు ఎత్తకూడదు? ధర్మ సంస్థాపన కోసం. అలాగా ఈ కరోనా అనేటువంటి ఈ క్రిమిని నేను కృష్ణ స్వరూపంగానే చూస్తాను. వైరస్ అంటారా లేకపోతే వేరే ఏదన్నా? హిందువుగా చెప్పాలి అంటే ఇది ఒక కృష్ణుడి స్వరూపంగానే నేను భావిస్తాను. ఎలా అంటే భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మ్యానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ సదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏమిటి అని అంటే, ఎప్పుడైతే అధర్మం, అన్యాయం, అక్రమం పెచ్చుమీరుతుందో, ఎప్పుడైతే ఈ దరిద్రం మీద మానవత్వపు ధోరణి అంతరిస్తుందో, ఎప్పుడైతే స్త్రీలు మానభంగాలకు గురి అవుతారో, ఎప్పుడైతే ఈ దరిద్రి ఈ పాపపు జనాలను భరించలేకపోతుందో, అప్పుడు ధర్మ సంస్థాపన కోసం నేను మళ్ళీ వస్తూనే ఉంటాను, జన్మిస్తూనే ఉంటాను అని చెప్పాడు. అలాంటి క్రమంలో ఇది కరోనా అనేది కృష్ణుడి తాలూకు అంశగానే నేను భావిస్తాను. ఖచ్చితంగా క్రిమి అవతారం ఎందుకు ఎత్తకూడదు? ధర్మ సంస్థాపన కోసం. అలాగా ఈ కరోనా అనేటువంటి ఈ క్రిమిని నేను కృష్ణ స్వరూపంగానే చూస్తాను.